నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోనిశ్రీరాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ముఖ్యమంత్రి రేవంత్ పేద విద్యార్థిని విద్యా ఫీజు కోసం హరీష్ రావు ఇల్లు గనక 20 లక్షల లోన్ మంజూరు చేయించి ఆదుకున్న మాజీ మంత్రి హరీష్ రావు గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ 2 విద్యార్థులకు తీవ్ర గాయాలు అపస్మారక స్థితిలో 9వ తరగతి విద్యార్థి ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఇవాళ ముగిశాయి ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్లో పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు ఈ భేటీలో పీఎం మోదీ రాజ్నాథ్ సింగ్ రామ్ మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు చాయ్ తాగుతూ వారు ముచ్చటించుకోవడం కనిపించింది ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని చెప్పుకొచ్చారు ఇక రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో అసెంబ్లీ పెట్టి నిర్ణయిస్తామని అన్నారు ప్రతిపక్షాల సలహాలు సూచనలు తీసుకుంటామని 42% బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తామన్నారు ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికి సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్దంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజుకు ప్రతి ఏటా 7,50,000 రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది అన్ని డబ్బులు చెల్లించే స్తోమత లేక విద్యార్థిని తల్లిదండ్రులు బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది తెలిపారు ఇదే విషయాన్ని విద్యార్థి మమత తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు దీంతో హరీష్ రావు సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు విద్యార్థి మమత హాస్టల్ ఫీజుకి సైతం ₹1,00,000 సహాయం చేసిన హరీష్ రావు
యూపీలోని వరయ్య జిల్లాలోని రాంపూర్లో దారుణం జరిగింది. తమ కూతురిని లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఉపేంద్ర అనే వ్యక్తి ఆ యువతి కుటుంబ సభ్యులు ఘోరంగా హింసించారు. భార్యను తీసుకొచ్చేందుకు అత్తింటికి వెళ్లిన ఉపేంద్రను చెట్టుకు కట్టేసి అందరూ చూస్తుండగా మెడలో చెప్పులు వేసి వీధుల్లో ఊరేగించారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. आराम से गाड़ी हो। चलो बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया। क्यों नहीं? हाँ मैं सही बना एक लिपस्टिक और लगा जाएगी मुंह में। बस करण क्या है? हाँ करण की तो नहीं तो है ठीक वाला है आराम से गाड़ी हो। चलो बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया। क्यों नहीं? हाँ मैं सही बना एक लिपस्टिक और लगा जाएगी मुंह में। बस करण क्या है? हाँ करण की तो नहीं तो है ठीक वाला है आराम से गाड़ी हो। चलो बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया। क्यों नहीं? हाँ मैं सही बना एक लिपस्टिक और लगा जाएगी मुंह में। बस करण क्या है? हाँ करण की तो नहीं तो है ठीक वाला है आराम से गाड़ी हो। चलो बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया। क्यों नहीं? हाँ मैं सही बना एक लिपस्टिक और लगा जाएगी मुंह में। बस करण क्या है? हाँ करण की तो नहीं तो है ठीक విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో దీపక్ అనే విద్యార్థి అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో తోటి విద్యార్థులు నర్సంపేట పట్టణంలోని ఆసుపత్రికి తరలించిన సంఘటన గురువారం రాత్రి నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకులంలో 9వ తరగతి విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చితకబాదారు. అపస్మారక స్థితిలో ఉన్న 9వ తరగతి విద్యార్థి దీపక్ ని హుటాహుటిన నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. మరో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు విద్యార్థులు తెలిపారు. రాత్రి వార్డెన్ కానీ ఇతర అధ్యాపకులు కానీ లేకపోవడంతో ఆందోళనకర విషయమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి వార్డెన్ అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను చితకబాదిన ఇంటర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఎందుకు సార్ ఒకరిని కొడితే లేస్తలేడు సార్ అస్సలే లేస్తలేడు సార్. రే హాస్పిటల్ తీసుకోవాలి ఫోన్ చేయడు ఫోన్ చేయి సార్ మొత్తం సార్ ఫోన్ చేయడు ఫోన్ చేయి చూస్తానే మెదడు కడుతుందా అడ్డం పడుతుంటే అరే ఫోన్ చేయవా బాధ్యత నెగ్గితే కూడా అరే ఆగమని చెప్తుండే అది ఫోన్ చేయి ఫస్ట్ హాస్పిటల్ తీసుకోమా ఇద్దరు హాస్పిటల్ తీసుకోమా ఏ మేనేజ్మెంట్ ఏం టీచర్లా మీరు ఫస్ట్ ఇయర్ లాస్ట్ సెకండ్ ఇయర్ లో కొట్టింది ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు ఫస్ట్ ఇయర్ మిమ్మల్ని ఎందుకు కొడతారు అయితే వాళ్ళని కొడతారు కింద పేర్లేంటి
అందరు ఫస్ట్ ఇయర్ అందరూ ఏ బ్యాచ్ టీచరా ఇక్కడ నాన్ టీచరా ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు ఇప్పుడు డ్యూటీ వెళ్ళిపోయింది ఆయన. డ్యూటీలో ఎవరు లేరా డ్యూటీ టీచర్ ఎవరు లేరా 10:30 కాలేదు కదా సార్ వచ్చి 10:30 కాలేదు కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు 9th క్లాస్ బాగా కొట్టింది సార్. ఇవాళ కంప్లైంట్ చేస్తే మీ సార్ పంచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ముఖ్యమంత్రి రేవంత్. పేద విద్యార్థిని విద్యా ఫీజు కోసం హరీష్ రావు ఇల్లు కనుక 20 లక్షల లోన్ మంజూరు చేయించి ఆదుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ. 2 విద్యార్థులకు తీవ్ర గాయాలు. అపస్మారక స్థితిలో 9వ తరగతి విద్యార్థి.